మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ రేపే కాకినాడలో ప్రారంభం. వేగా జ్యువెలర్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. ఫైట్స్ చాలా బాగున్నాయి. బూస్ బాంబ్స్ నరాలు కట్ అయితే అట్లా వచ్చినాయి. పుష్ప అంటే నేషనల్ అనుకుంటా, ఇంటర్నేషనల్. వన్ నేను ఎక్స్పెక్టేషన్స్ తో పోలేస్తా, 2 ఎక్స్పెక్టేషన్ తో పోయినా. 3 ఏళ్ళు వెయిట్ చేయించిండు. 3 ఏళ్ళ కాబట్టి సంవత్సరానికి గంట సేపు వేసుకున్నా. 3 గంటలల్లా 3 ఏళ్ళ నుంచి ఆకలితో నుండి 3 గంటలు అన్నం తింటే ఎట్లుంటుంది? 3 గంటలు ఫుడ్ తింటే ఆకలి తీరుతుంది. అట్లుంది. అది చెప్పేముందన్నా, మామూలుగా లేదు, పగిలిపోయింది. 3 గంటలు నాన్ స్టాప్ ఊరా మాస్ ఉంది. అసలు మూవీ అయితే తగ్గేదే లేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఊరా మాస్. యాక్టింగ్ ఓన్లీ యాక్టింగ్. అల్లు అర్జున్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ తగ్గేదేలే. బ్రాండ్ అనేది ఒకటి ఏర్పడిపోయింది. అల్లు అర్జున్ డాన్స్, ఫైట్స్, యాక్టింగ్ ప్రతి ఒక్కటి హైలైట్ మూవీలా. అన్నదమ్ములు కాదు, మూవీ ప్రమోషన్లో ఇంతకు ముందు చెప్పింది అంతా ఒక 50% అయితే మూవీలో 200% ఇచ్చేసిండు, ఇచ్చి పడేసిండు. 3000 పక్కా. 2000 ఎక్స్పెక్టేషన్ ఉండే కానీ 3000 పక్కా. అది మాత్రం పాటల్లో పర్టికులర్గా ఆయన సీరియస్గా తీసుకోలేదు. ఇది మన ఇదివరకు 1-2 ఏదో వచ్చింది చూడండి, ఏది ప్రీమియర్స్ బ్యాక్ వీళ్ళిద్దరు కాంబినేషన్. పుష్ప కాదు సార్, ఆర్యా 1, ఆర్యా 2. ఆర్యా 2 లాగానే ఇది కూడా అంతే, అంతకు మించి ఎక్కువ ఆడదు. ఫైట్స్ అన్నీ బాగానే చేశాడా, కానీ ఆ గూను మాత్రం మీకు ఏ పాటలో కనిపించదు. పుష్ప 1 బాగుంది సార్, ఎందుకంటే 1లో మనకి గూను ఉన్నట్టు పాటలో కూడా చూపించాడు. గూను కోసం అని కాదు, పిక్చర్ కోసం చూశాను. కాకపోతే ఆయన రిస్క్ తీసుకోలేదు. కాకపోతే టికెట్ రేట్ అంటే ఇవాళ రేపు అది కామనే సార్, కామనే. కాకపోతే చాలా బాగుంది. ఒక ప్రభాస్ ఫ్యాన్స్గా చెప్తున్నా, సినిమా హైలైట్ ఉంది, బాగుంది. సాంగ్స్ బాగున్నాయి, ఫైటింగ్స్ బాగున్నాయి, ఇంకా క్లైమాక్స్ కూడా బాగుంది. ప్రభాస్ ఫ్యాన్స్ చెప్తున్నా హైలైట్ సినిమా, జబర్దస్త్ ఉంది. ఇంకా ఎలివేషన్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా ఏం డిస్టర్బెన్స్ ఏమి అక్కర్లేదు. ఓవరాల్గా ప్రభాస్ మూవీ కోసం వెయిటింగ్. తగ్గేదేలే. అల్లు అర్జున్ ఫ్యాన్స్ తగ్గేదేలే. ప్రభాస్ ఫ్యాన్స్ పూరా మాస్ లెక్కలంటే ఘోరంగా ఉంటుంది. స్పిరిట్ కోసం వెయిటింగ్ అంతే. వీడు చాలా మంచిగా అనిపించింది భయ్యా. ఇంటర్నేషనల్ ఈ ఫిలిం ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్లో ఎక్స్పీరియన్స్ తీసుకోండి. ఇందులో వచ్చే సౌండ్, విజువల్స్, ఆ క్లైమాక్స్, ఫైట్ సీన్, డాన్స్, ఇంకా బన్నన్న వింటేజ్ డాన్స్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. అందరు వచ్చి చూడండి. పుష్ప 2 ఎంజాయ్ చేయండి. ఆ ఐ బొమ్మ దాంట్లో వేస్ట్, దాంట్లో చూడకండి. అందరు థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. ఎలా పెడతారంటే అంతే, తీసిన బడ్జెట్ కూడా అట్లుంది కదా, సినిమా బడ్జెట్. అంటే ఫస్ట్ హాఫ్ ఏంటంటే జర ఫ్యామిలీ ఉంటుంది, కొద్దిగా జర అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ నుంచి జర ఫైట్ సీన్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. సాంగ్స్ మస్తు ఉంది, డాన్స్ మొత్తం మస్తు ఉంది. ఊవంటవే బాగుంది. ఇది పర్లేదు. కాకపోతే 1 అయితే మస్తు ఉండే. ఊవంటవా ఒకటే చెప్తాను నేను ఈ సినిమా గురించి. ఒకటే చెప్పాలనుకుంటున్నా, సినిమా మాత్రము ఒక్కొక్క సీన్ ఒక్కొక్క హైలైట్ ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి మనం పెట్టిన టికెట్కు న్యాయం జరిగిందా లేదా అనేది ఈ సినిమాలో ప్రతి ఒక్కటి తెలిసిపోతుంది. ఆ సీన్ ఒక్కొక్క సీన్ అట్లుంది. అన్న ఇగో ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తామన్నా, ట్రోల్ చేసే వాళ్ళకు ట్రోల్ చేసుకుంటూనే పోతుంటారు. వాళ్ళకు అసలు
వాళ్ళకి ఏం ఉందా లేదో కూడా తెలియదు, కానీ ట్రోల్ చేసుడు మాత్రం చాలా తప్పన్నది. లాగ్ ఏం లేదన్నా, అసలు స్టోరీ ఇప్పుడు లాగ్ లీగ్ అంటారు, స్టోరీ ఎట్లుందో అట్లనే తీసుకెళ్తారు, కానీ మధ్యలో బ్రేక్ చేస్తారా? బ్రేక్ చేస్తే సినిమా స్టోరీ ఎత్తిపోతుంది. ఆడ ఎట్లున్నదో అట్లనే చూపించాలి. ఆడ ఇప్పుడు శ్రీవల్లి క్యారెక్టర్ ఉంది, ఆమె వైఫ్కి ఎట్లా ఇయ్యాలో అట్లా ఇచ్చింది, ఎట్లా ఇయ్యాలో అట్లా ఇచ్చినప్పుడు అది లాగ్ అనుకున్నట్టు అంతే సెట్ కాదు కదా, న్యాచురల్గా ఉండాలి అన్న. క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది, ఒక్కరన్నా సీట్లో కూర్చుంటే అదే అన్న ఆ పవర్ అలాంటిది. ఇప్పుడు మన ఇంట్లో ఆడపిల్లల్ని ఎవడన్నా ఇట్లా పట్టుకొని ఏడిపిస్తే మనకి ఎట్లా అనిపిస్తుంది? ఆ చేతులు కట్టేసిన కాళ్ళు కట్టేసిన ఆ టైంలో ఏం చేస్తాం మనకే తెలియదు. అట్లా రియాలిటీగా యాక్టింగ్ నేషనల్ నుంచి ఇంటర్నేషనల్కి తీసుకెళ్ళిండు. ఆ యాక్టింగ్ అన్న, ఆ ఫైట్ యాక్టింగ్లో మాత్రము ఎమోషనల్గా కోపంగా నరసింహస్వామిని చూసినట్టు అనిపించింది. అసలు సీన్ మొత్తం గంగమ్మ జాతర అయితే చెప్పొద్దన్నాయి కాదు, ఒక్కొక్క స్టెప్పు శివతాండమే. అసలు ఆ సీన్ ఒక్కొక్కటి చూస్తుంటే మైండ్లోంచి ఇప్పటికి పోతలేదు. థియేటర్లో డైలాగ్స్ చెప్తుంటే ఎలా అనిపించింది అన్న? థియేటర్లో పెండ్లం చెప్తే వినాలి, అది పెండ్లం చెప్తే వింటే ఎట్లుంటుందో ప్రపంచానికి చూపించిండు. ప్రెగ్నెన్సీ విషయంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు ఎట్లా చూసుకున్నాడో కూడా హైలైట్ ఇచ్చిండు. లాగేం లేదన్న, లాగ్ అనేది అసలు లేనేలేదు. జై పవర్ స్టార్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే సినిమా కూడా ఎక్కడ బోరింగ్ లేదు, చాలా బాగుంది. అంటే సినిమా చూసినా కొద్ది మనకు ఒక ఇంట్రెస్టింగ్ వస్తుంది. అంటే ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్లో మనకు ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే పబ్లిక్లో ఏంటంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే సస్పెన్స్ ఏముంటుంది, మనకు ఎలా చూపించాలో సుకుమార్ గారు అలానే చూపించిండు. అంటే ఎక్కడ కూడా తగ్గలే. ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, డ్యాన్స్ కానీ మెయిన్ చెప్పండి సుకుమార్ గారు సంగా హ్యాట్సాప్ సార్. మళ్ళీ ఒక రాజమౌళి పేరు నిలబెట్టారు మీరు. మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ నుంచి మన ఫస్ట్ ఇక్కడ నుంచి తీసుకుపోయి మళ్ళీ టాలీవుడ్ నిలబెట్టారు. హిందీ తమిళ నేను చెప్తున్నానా, అల్లు అర్జున్ గారి యాక్టింగ్ మాత్రం లాస్ట్ ఫైట్లో మాత్రం దుమ్ము లేపేసినాడు. ఆ ఫైట్ గెటప్లో సాంగ్ ఎలా అనిపించింది అదే అంటున్నా కదా, ఆ గెటపే మాత్రం హైలైట్. అంటే చెప్తున్నా కదా, అప్పట్లో విక్రమ్ ఒక అపరిచిత్రుడు ఎలా గెటప్ వేసిండో అప్పుడు తమిళనాడులో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా ఒక అల్లు అర్జున్ గారు ఆ గెటప్ వేసి చూపించిండు. కష్టపడ్డాడు, అంటే మన తెలుగులో సత్తా ఉన్నాను చూపించిండు ఆ గెటప్ వేసి. అది ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఇంకా ఆ గెటప్ తగ్గట్టు కూడా దానికి కూడా కరెక్ట్ ఫలించింది ఫలితం. సినిమా బ్లాక్ బస్టర్, ఎక్కడ పోరలేదు. మెగాస్టార్ సార్ మీరు సినిమా చూసి చాలా మెచ్చుకుంటారు సార్. ఈ సినిమా చాలా బాగుంది. జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సినిమా చాలా మెచ్చుకుంటారు. ఒకటే చెప్తున్నా, మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ అందరం మనం కలిసి ఉండాలి. ఓలైనా పట్టించుకోవద్దు, ఏదో లోపల అయితే వాళ్ళు పట్టించుకోవద్దు, మనం అందరం కలిసి ఉండాలి. జై పవర్ స్టార్, జై అల్లు అర్జున్, జై మెగాస్టార్. థ్యాంక్ యూ. సినిమా వేరే లెవెల్ భయ, మరో నేషనల్ అవార్డ్. కూర్చోలే డాన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయమన్నా